ఉమ్మడి వరంగల్ జిల్లా లింగాల ఘన్పూర్ మండలంలో బిగ్ టీవీ వారాహి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. 8 విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యులతో ఈ క్యాంప్ నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలు, కన్సల్టేషన్, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి వైద్య నిపుణులతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యం కాపాడమే లక్ష్యంగా బిగ్ టీవీ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజున 200లకు పైగా ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 13 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇక ప్రస్తుతం మనం జనగామ జిల్లాలోని లింగాల ఘన్పురం మండలంలోని ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నటువంటి మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ వద్ద ఉన్నాము. దాదాపు 7 మంది వైద్యులతోని ఈ గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వాళ్ళకి మందులు సప్లై చేస్తున్నాం. చూడొచ్చు ప్రస్తుతము గ్రామస్తులు పూర్తిగా అసలు వృద్ధులు ముఖ్యంగా ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకున్న పరిస్థితి. వచ్చినటువంటి పేషెంట్లు ఎవరున్నా వాళ్ళకి మొదటగా వాళ్ళకి పేర్స్ రాసుకోవడం, వాళ్ళకి ప్రాథమిక చికిత్సలు, అదేవిధంగా ప్రాథమిక పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వాళ్ళ వెయిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందున్నా దానికి సంబంధించి 7 రకాల విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులను మనం సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. ఒకసారి మనం చూడవచ్చు భారీ స్థాయి మెగా హెల్త్ క్యాంపు ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే కొనసాగుతుంది. ఓవైపు డాక్టర్లకు సంబంధించి జనరల్ ఫిజిషియను, డయాబెటాలజిస్టు, ఆర్థోపెడిక్ సర్జన్స్, డెంటల్ సర్జన్స్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అదే జనరల్ సర్జన్స్, కంటి వైద్య నిపుణులు, పూర్తిగా గైనకాలజిస్టులు, మొత్తంగా 7 డాక్టర్ల వైద్యుల ఆధ్వర్యం లోపల ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అయితే కొనసాగుతుంది. ఇక ఉదయం నుంచి దాదాపుగా ఇప్పటివరకు 200లకు పైగా పేషెంట్లు ఈ యొక్క హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి రోగాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల గురించి కానీ ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫ్రీ హెల్త్ క్యాంప్ సంబంధించి లింగాల ఘన్పూర్ వాస్తవం అసలు ఏంటి, ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ హెల్త్ క్యాంప్ మీ దగ్గర నిర్వహించడం? వారాహి హెల్త్ క్యాంపు చాలా బాగుంది సార్. లింగాల ఘన్పురం మండల కేంద్రంలో మాకు ఎంతో సంతోషం. ఇక్కడ డాక్టర్స్ కూడా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే కూడా వాళ్ళు ఫీజు కూడా ఎక్కువనే తీసుకుంటారు, మందులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా పేదోళ్ళకు కూడా మంచి సౌకర్యం కల్పిస్తారు ఈ మండల కేంద్రంలో. చాలా బాగుంది. షుగర్ కానీ, బీపీ కానీ, కండ్లకు కానీ, ఇతరత్ర ఇంకా వేరే సమస్యలు ఉన్నా కానీ చాలా బాగా చూస్తుంది సార్. సంతోషకరంగా ఉంది. బిగ్ టీవీ వాళ్ళు చాలా ఈ క్యాంపుని ఏర్పాటు చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే షుగర్ కూడా టెస్ట్ చేసుకోవడానికి అక్కడ పోతే 100 రూపాయల నుండి మందులకు కూడా వేరే 500-600 ఖర్చు అవుతుంది. ఇక్కడ కంటి పరీక్ష కూడా చేయించుకోవాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతుంది సార్. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. బిగ్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు చేస్తున్నాం. డాక్టర్లు కూడా బాగానే తెలియజేస్తారు సార్. ఇది చూసాము లింగాల ఘన్పురం స్థానికుల స్పందన చూసాము. ఒకసారి దాదాపుగా అటు కంటి వైద్య నిపుణులతో పాటుగా కూడా జనరల్ ఫిజిషియన్లు విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులంతా కూడా ఉండడంతో ఉచితంగా హెల్త్ క్యాంప్ కావడం, ఫ్రీగా మందులు ఇవ్వడంతో కూడా భారీగా అశేష స్పందన అయితే లభిస్తుంది. ప్రస్తుతం మనతో వైద్యులు ఉదయ్ కుమార్ గౌడ్ గారు. సరైనది ఎట్లా ఉంది క్యాంపుకు స్పందన, ఎట్లాంటి ప్రజలు వస్తున్నారు ఇక్కడికి? నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్ గౌడ్, చిన్నపిల్లల వైద్యుని, వారాహి హాస్పిటల్లో. ఇక్కడ క్యాంపు కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్యాంపు కూడా అందరు యూటిలైజ్ చేసుకుంటున్నారు చాలామంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ వచ్చారు, బట్ వీలైనంత వరకు యూటిలైజ్ చేసుకున్నారు. పిల్లలు అయితే ఏంటి, ముసలి వాళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించుకున్నారు, జనరల్ ఫిజిషియన్ ప్రదీప్ గారు సార్కి చూపించుకున్నారు, మన డెంటల్ డాక్టర్ డాక్టర్ సతీష్ గారు, కంటి డాక్టరు డాక్టర్ శివకుమార్ గారు, నా ఫ్రెండ్ సిద్దిపేట నుంచి వచ్చిండు డాక్టర్ సర్జన్ గారు, వీళ్ళంతా వచ్చి క్యాంపుకి కావాల్సిన మందులు ఏర్పాట్లు అన్నీ చేశాము. చాలా యూటిలైజ్ చేసుకున్నారు. బాగా అనిపించింది. నాకు బాధాకరం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఓఆర్ఎస్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. ఎండాకాలంలో ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ప్లస్ నట్టల మందు అంటే కూడా కొంతమంది తెలియట్లేదు. నట్టల మందు, నులిపురుల మందులు వాడాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి వేయాలి 5 సంవత్సరాల పిల్లలకి. అది కూడా ఇక్కడ తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు బయట చిన్నపిల్లల డాక్టర్ చూపించుకోవాలంటే 250 నుంచి 500 మధ్యలో ఉంది ఓపీ ఫీజు. సో ఇప్పుడు వాళ్ళకి ఫీజు తగ్గించినట్టు అవుతుంది, మేము సాయం చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మేము మందులు, మంచి మందులు, కాస్ట్లీ మందులే తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఏదైతే ఉందో డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నట్టల మందులు వేస్తేనే వాళ్ళకి ఆహారం, ఆకలి అనేది పెరుగుతుంది, బలంగా అన్నం తీసుకుంటారు. సో వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది, మెంటల్ ఎబిలిటీ మంచిగా ఉంటుంది, క్లాస్లో ముందులో ఉంటారు. ఇవన్నీ తెలియవు, చిన్న ఇష్యూసే. కాకపోతే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, అవగాహన లేక. ఇప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంది, ఇది సింపుల్. ఓఆర్ఎస్ అంటే డబ్బా కొనుక్కుంటారు, డబ్బాలు కాకుండా ప్యాకెట్లు కొనాలి. ఇది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవాలి. తీసుకొని ఇది ఎట్లా కలపాలంటే 1 లీటర్ బాటిల్లో ఈ ప్యాకెట్ మొత్తం కలపాలి.
అద్దెలవకి ఏం చేస్తారు, సగం సగం కలపడం, సరిగా తీసుకోకపోవడం, చిన్నదే. ఇది పెద్ద ఇందులో వైద్యం సైంటిఫిక్గా ఏం లేదు, చిన్నగానే ఉంది. ఈ 1 లీటర్ ప్యాకెట్లో ఇది మొత్తం కలిపి ఒక రోజులో 24 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఆ చిన్న అవగాహన లేకుండా కూడా ఓఆర్ఎస్ ఎట్లా వాడాలో తెలియలేకుండా ఉన్నారు. ఎండాకాలంలో ఎట్లా వాడాలా, వాటర్ ఎక్కువ తీసుకోవాలా, స్విమ్మింగ్కి పంపిస్తారు. పిట్స్ ఉన్న పిల్లల్ని స్విమ్మింగ్కి పంపించొద్దు, పర్యవేక్షణలో పంపించాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు బైక్ నడుపుతున్నారు, వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని నడపాలా. అసలు నడపకూడదు. వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ప్లస్ అడలసెంట్, నేను పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ళ వరకు చూస్తాం మేము చిన్నపిల్లల డాక్టర్ని. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే సమాజం బాగా నిర్మించబడుతుంది. సో ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు సపోజ్ బీపీ షుగర్ చెకప్లు ఉన్నాయి, వెయిట్ చెకప్ తర్వాత ఓపీ ఉంది. సో మొత్తంగా అసలు నిజంగా ఒక సాధారణ వైద్యులు ఒక హాస్పిటల్కి వస్తే ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఇప్పుడు మనం ఫ్రీగా ఇస్తున్నాం కదా మందుల కంచి, అసలు ఎంత ఖర్చు అవుతుంది నిజంగా ఇవి హాస్పిటల్కి వస్తే? దాదాపు సుమారుగా ఓపీపీ 250 మందులు అన్నీ కలిపి 1000 నుంచి 2000 వరకు ఖర్చు వస్తుంది. మేము షుగర్ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం, మెడిసిన్ ఇవన్నీ ఓపీ ఫ్రీగా చేస్తున్నాం. ఇవన్నిటికీ 2000 వస్తుంది. వీళ్ళు ఆటో ఛార్జులు ఇవన్నీ కలిపి దాదాపుగా 2000 ఖర్చు వస్తుంది. అలాంటి ఖర్చు లేకుండా నడవలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ హెల్ప్ అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో బిగ్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో మెయిన్గా మన సుధాకర్ అన్న బాగా కష్టపడ్డాం, మొత్తం తిరిగినాం, ఇక్కడ చాటింపు చేసినాం, గ్రౌండ్ వర్క్ లెవెల్ బాగా చేసినాం. సుధాకర్ అన్న బాగా కష్టపడ్డాడు. మేము గేటు తాళాలు తీయకుండా కూడా దుంకి ఇక్కడ చేసినాం బాగా. ఈ క్యాంపుని ఇంత మంచిగా అరేంజ్ చేయడానికి బిగ్ టీ వాళ్ళు బాగా సహకారం చేశారు. దాంతోపాటు ఈ స్కూలు హెడ్ మాస్టర్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యింది, వితిన్ 2 డేస్లో రెస్పాండ్ అయ్యి మనకి రూమ్స్ కూడా ఇచ్చిండు. కాకపోతే మనం రూమ్స్ కన్నా ఇక్కడ జనాలు ఇక్కడ బయట ఉంటే కనిపిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాం. సార్ కూడా థ్యాంక్స్, బిగ్ టీ వాళ్ళకి చాలా ధన్యవాదములు. మాతో పాటు వచ్చిన డాక్టర్లందరికీ, డాక్టర్ ప్రదీప్ సార్ జనరల్ మెడిసిన్, డాక్టర్ గౌతమ్ రెడ్డి సార్ ఆర్థోపెడిక్, సతీష్ బాబు సార్ డెంటల్ సార్, ఇంకా సార్ పరిచయం లేదు, పోకల సతీష్ సార్ అంటే మొత్తం డిస్టిక్ అంతా తెలుసు, డెంటల్ సారు, మన శివకుమార్ సారు నా ఫ్రెండే సారు, త్రినేత్ర ఐ హాస్పిటల్ సార్ కూడా ఒక ఫోన్ చేయగానే వచ్చేసి మనకు హెల్ప్ చేసిండు. నా ఫ్రెండ్ మన మల్లేష్ లాప్రోస్కోపిక్ సర్జన్ సిద్దిపేట నుంచి వచ్చిండు. మన గైనిక్ మేడము శిరీష మేడము, వీళ్ళందరూ వచ్చి పేదల కోసం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. చాలా థ్యాంక్స్, చాలా మంచిగా అనిపించింది. బిగ్ టీ వారికి చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వైద్యుల స్పందన చూసాం. ప్రస్తుతం మనతో చిన్నపిల్లల వైద్యులు చూపించుకున్నటువంటి పేషెంట్ ఉన్నారు. అమ్మ ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఫ్రీ హెల్త్ క్యాంపు? మీకు డబ్బులు లేకుండానే ఈ రోజున పరీక్షలు మందులు ఇస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, బాగా ఇచ్చారు. మందులు కూడా బయట కొంటే ఎక్కువ రేట్ అవుతుంది సార్, ఫ్రీగా ఇచ్చారు సార్. మంచిగా డాక్టర్ మంచిగా చూసారు, మంచిగానే చూసారు సార్, మంచిగా చూసారు, మంచిగానే ఇచ్చారు సార్. ఇది మొత్తానికైతే ఆ లింగాల గణపురంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంపు భారీ స్పందనతో పాటు కూడా మొత్తంగా 7కు సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన వైద్యులతో ఈ మెగా హెల్త్ క్యాంప్ అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 280కి పైగా పేషెంట్లు ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపుకు హాజరయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగేటువంటి క్యాంపుకు దాదాపుగా 600 పైగా పేషెంట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వివిధ విభాగాలు ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 2 నుంచి 3 వేలు ఖర్చు అయ్యేటువంటి ఈ యొక్క చికిత్సలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి కన్సల్టేషన్ కూడా కావచ్చు, మనం ప్రస్తుతం ఫ్రీగా ఇవ్వడంతో భారీ స్థాయి లోపల స్థానిక వస్తున్నారు. సరే ఏంటి ఎట్లా ఉంది మెడికల్ క్యాంపు, ఎట్లా అసలు వచ్చేటువంటి వీళ్ళకి ఏ సమస్యలు ప్రధానంగా అనిపిస్తున్నాయి? ప్రధానంగా నా పేరు డాక్టర్ ప్రదీప్, జనరల్ ఫిజిషియన్, వారాహి హాస్పిటల్ అండి. ప్రధానంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు మోస్ట్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు, హైపర్ టెన్షన్ అంటే బీపీ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎండాకాలంలో జాగ్రత్తగా మోస్ట్లీ కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి, వాటర్ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో బయట తిరుగుతుంటే ఒంట్లో నీరు శాతం తగ్గి కిడ్నీ పరీక్షలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మోస్ట్లీ ఎండాకాలంలో బీపీ షుగర్ లెవెల్ కూడా ఎండకి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో అవి జాగ్రత్తగా బీపీ షుగర్ టాబ్లెట్స్ వాడుకుంటూ ఈ మూత్రం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువ ఉంటాయండి. సో వాటర్ మంచిగా డైలీ ఒక 3 లీటర్లు 5 లీటర్ నీళ్ళు మంచిగా తాగాల్సి ఉంటుంది. మేము ఇక్కడ చూసిన వాళ్ళు చాలా పేషెంట్స్కి ఐదర్ బీపీ షుగర్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ పేషెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం, ఎండాకాలం సీజన్ కాబట్టి ఇది ఎక్కువ ఈ బీపీ షుగర్ పేషెంట్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. వాటర్ మంచిగా తీసుకుంటూ బీపీ షుగర్ టైంకి వేసుకుంటే సరిపోతుంది. పేషెంట్స్ కూడా ఇప్పుడు మేము జాగ్రత్తలు ఇప్పుడు వచ్చిన ప్రతి పేషెంట్స్కి మేము టాబ్లెట్స్ ఎలా వాడుకోవాలి, ఎలా ప్రికాషన్స్, ఎండాకాలం ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి
అని చెప్పి చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఇది వైద్యుల స్పందన చూసాము. స్థానిక ప్రజాప్రతినిధులు ఏంటి ఎట్లా చూస్తున్నారు? ఒక న్యూస్ ఛానల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషం. బిగ్ టీవీ వాళ్ళు ఈ క్యాంపు నిర్వహించడం పేద ప్రజలకు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ యొక్క మంచి సూచనలు సలహాలు మంచి డాక్టర్స్ని పెట్టారు ఇక్కడ. చాలా సంతోషం. మీడియా ఈ రకంగా కూడా బిగ్ టీవీ వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరపున. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి లింగాల గణపురానికి సంబంధించి మెగా హెల్త్ క్యాంప్ సంచలనం చేసి మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తంగా 13 క్యాంపులు కొనసాగుతుండగా ఇప్పటి వరకు 13 క్యాంపుల్లో 2500 పైగా పేషెంట్స్ ఉచిత వైద్య సేవలను కూడా అందించుకుంటూ పూర్తిగా ఉచిత మందులు కూడా తీసుకుంటూ దాదాపు లక్షల రూపాయల విలువ చేసేటువంటి వైద్య సదుపాయాలు పొందుతున్నారు. మొత్తానికి మొత్తంగా మెగా హెల్త్ క్యాంపు 2 గంటల వరకు సాగి హెల్త్ క్యాంపు లోపల భారీ స్థాయి అశేష స్పందనతో పాటు కూడా న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసేటువంటి ఒక వార్తా ఛానల్ ఈ విధంగా ప్రజల వద్దకే వచ్చి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందంటూ స్థానికుల నుంచి కూడా కృతజ్ఞతల వెల్లువ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడి సంతోషిస్తూ వేణు బిగ్ టీవీ జనగాం. For more videos like this, subscribe Big TV channel.